2024 ఎలక్షన్స్కి ముందు ఒకరోజు రాత్రి 7 ఆ టైంకి సదరు మహిళ పార్టీ ఆఫీస్లోని ఒక ముఖ్యమైన నాయకుడికి ఫోన్ చేసి బోరున ఏడుస్తూ, ఇలా మా తండ్రి గారు చనిపోయారు, హాస్పిటల్లో ఉన్నాం విజయవాడలో, నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీకు కాల్ చేశాను అని చెప్పి బోరున ఏడ్చింది. ఆ విషయాన్ని పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి ఆ సదరు నాయకులు తీసుకెళ్తే ఆయన వెంటనే ₹1,00,000 ఆర్థిక సాయం, ₹1,00,000 ఆర్థిక సాయం అంటారా లేకపోతే సహాయం అంటారా అది మీ ఇష్టం, ₹1,00,000 ఆవిడకి ఖర్చులకు నిమిత్తం వెంటనే ఆవిడకి పంపించండి పార్టీ ద్వారా అని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. ఆ ₹1,00,000 రాత్రి 11 గంటలైనా సరే జోరున వాన పడుతుంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పి ₹1,00,000 ఆవిడకి ఖర్చుల నిమిత్తం, అంటే క్రిమేషన్ నిమిత్తం అవనివ్వండి లేకపోతే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం అవనివ్వండి, ₹1,00,000 ఆవిడకి పంపించడం జరిగింది. అదేవిధంగా ఒక ఆడపడుచు, ఒక ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో అని ఒక కారు పంపించి దాంతోపాటు ఒక డ్రైవర్ని ఇచ్చి 2 రోజుల పాటు అక్కడే ఉండండి, మీరు ఆవిడకి ఏ సహాయం అయినా, ఆవిడకి ఏ సహాయం కావాల్సి వచ్చినా లేకపోతే ఆవిడ కుటుంబ సభ్యులు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా రావాలన్నా మీరు అండగా ఉండండి అని చెప్పి ఒక కారుని, ఒక డ్రైవర్ని కూడా ఇచ్చి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ తరపు నుంచి పంపించడం జరిగింది.